ఇన్సోమియా ఈ మధ్య కాలంలో పిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ డిప్రెషన్, స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా వరకు ఇన్సోమియా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అసలు నిద్ర పోకపోవడానికి కారణాలేంటి? దీన్ని ఎలా నివారించొచ్చంటారు? నిద్ర పట్టడం లేదు, నిద్ర రావడం లేదంటే హ్మ్. మన మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడము, అది సరిగా పనిచేయకపోవడం అని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థము ఎప్పుడైతే మెదడులో తగ్గిపోతుందో, హ్మ్. లేకపోతే ఉన్నది కూడా సరిగ్గా పనిచేయదో, అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. ఓకే. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అవును. మరి ఈ రోజుల్లో కంటి నిండా ఎంతమంది నిద్రపోతున్నారమ్మా? ఎంతమందికి ఒంటి నిండా ఆరోగ్యం ఉందమ్మా? మీరే చెప్పండి. అవును. లైట్ వేసి వెతికినా కనిపించరు. చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్దల వరకు కూడా ఏదో ఒక సమస్య. దీనివల్లనే ముఖ్యంగా మానసికమైన ఒత్తిడి ఇలాంటి సమస్యలు ప్రధానంగా ఉంటాయి. చిన్నపిల్లలకు వాళ్ళకు సంబంధించినటువంటి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది, మధ్య వయసు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. సో సమస్య లేనివాడు ఎవడమ్మా? లైట్ వేసి వెతికేటువంటి పరిస్థితి లేదమ్మా. సో దీనివల్లనే ఆ పదార్థం ఉత్పత్తిలో ప్రాబ్లమ్స్ జరిగేసి నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్లు మరి ఆహార పదార్థాలు మనం సక్రమంగా పోషకభరితమైన ఆహారం తీసుకోలేకపోతున్నాం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ అదొకటి. రెండవది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత, మీనింగ్లెస్ అనమాట. సో సమయానికి మంచి ఆహారం తీసుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే తీసుకునే ఆహారం కూడా ఒకవేళ ఒక పద్ధతిలో తీసుకున్నప్పటికీ ముఖ్యంగా రాత్రిపూట డిన్నరు 10 గంటలకో, 11కో, 12కో తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క నిద్ర సమస్య కలుగుతుందమ్మా. కొంతమందికి కొన్ని రకాలైన జబ్బుల వల్ల కూడా నిద్ర సమస్య కలుగుతుంటుంది. ఉదాహరణకి ఒంటి నొప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, రాత్రిపూట ఎక్కువ అవుతుంటాయి, దానివల్ల నిద్రభంగం అయిపోతుంది, నిద్ర పట్టదు. షుగర్ వ్యాధిగ్రస్తులు, షుగర్ వాళ్ళకు యూరినేషన్ ప్రాబ్లం వల్ల నిద్ర పట్టకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఆస్తమా అన్నప్పుడు మరి కొంతమందికి ఎస్పెషల్గా చల్ల వాతావరణంలో రాత్రిపూట ట్రిగ్గర్ అయిపోతుందమ్మా. సో దానివల్ల నిద్రభంగం కలిగిపోతుంది. అలా అంతేకాకుండా రెండవది ఏమంటే భాగస్వామి గురకబెట్టినప్పుడు కూడా నిద్రభంగం అయిపోతుందమ్మా. అవును. సో మగవాళ్ళు గురక పెడితే ఆడవాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఆడవాళ్ళు గురక పెట్టినా మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వైస్ వర్సా. ఇద్దరిలో ఎవరు గురక పెట్టినా పక్క వాళ్ళకి జాగరం తప్పదమ్మా. సో దానివల్ల కూడా నిద్రతో ఇబ్బంది పడుతుంటారు.